డాక్టర్, అమ్మ ఏదో చెప్పాలని ట్రై చేస్తుంది, కానీ చెప్పలేకపోతుంది. ఏమైంది డాక్టర్? తలకి దెబ్బ బలంగా తగలడం వల్ల నరాలు ఒత్తిడికి గురయ్యాయని చెప్పాను కదా సార్. దానివల్ల కొన్ని రోజులు తను మాట్లాడలేదు. రైట్ సైడ్ చేయి కూడా అంతలా పనిచేయదు, కానీ ట్రీట్మెంట్ చేస్తూ ఉంటే త్వరలోనే మామూలు మనిషి అవుతారు. నువ్వు నా మనవరాలివని తెలియక నేను నిన్నెంతగానో బాధ పెట్టాను, ఎన్నో మాటలన్నాను. కానీ నువ్వే మా గాయత్రి అని తెలిసాక నీతో మాట్లాడలేకపోతున్నాను. నాకు తెలిసిన నిజాన్ని ఎవరికీ చెప్పలేకపోతున్నాను. నువ్వేం కంగారు పడకమ్మా, నీకు ఏమీ కాదమ్మా, ఏమీ కానివ్వను, అంతా సర్దుకుంటుందమ్మా. నీ మనసులో ఉన్న మాటల్ని నీకు బాగైన తర్వాత చెప్దుగానే. దానికోసం నువ్విప్పుడే స్ట్రైన్ అవ్వద్దమ్మా. సార్, మేడంని కొన్నాళ్ళు ప్రశాంతంగా ఉండేలా చూసుకోవాలి. తనని కష్టపెట్టే విషయాలు ఏవీ తనకి తెలియొద్దు. తన చుట్టూ ఎప్పుడూ తనకిష్టమైన వ్యక్తులు ఉండేలా చూసుకోండి. ఇప్పుడైతే ఎలాంటి ప్రాబ్లమూ లేదు. ఇక మేం బయలుదేరతాం. టైంకి మందులు వాడుతూ చాలా జాగ్రత్తగా చూసుకోండి. త్వరలోనే మేడం మళ్ళీ మామూలు మనిషి అవుతారు. చాలా థ్యాంక్స్ డాక్టర్. మా అమ్మని మాకు మళ్ళీ తిరిగిచ్చారు. చాలా సంతోషం. ఏదైనా అవసరం ఉంటే మళ్ళీ కాల్ చేస్తాం. అలాగే సార్, వెళ్ళొస్తాం మేడం. మంచిది డాక్టర్. మంచిది డాక్టర్. అత్తయ్య గారు, డాక్టర్ గారు చెప్పారు కదా మీరు ప్రశాంతంగా ఉండాలని. మీరు ఇలా చేస్తే ఎలా చెప్పండి? అమ్మయ్యా, ఈ ముసల్దానికి మాట రావడం లేదు కాబట్టి సరిపోయింది. లేదంటే ఈ పాటికి రచ్చ చేసేది. అయినా ఈ రాధ కళ్ళ ముందుంటే మాట వచ్చినా వస్తుంది. ముందు ఈ రాధని ఇక్కడి నుంచి పంపించేయాలి. అమ్మా, నానమ్మ ఈ రాధను చూస్తే కోపం తెచ్చుకుని తిట్టాలనే ప్రయత్నం చేస్తుంది. అలా ఉంటే మళ్ళీ నానమ్మకి బీపీ పెరిగి ఏదైనా జరగొచ్చు కదా. అందుకే వెంటనే వెళ్ళని ఇక్కడి నుంచి పంపించేయండి. నానమ్మకి స్పృహ వచ్చాక తను నోరు విప్పి మాట్లాడుంటే ఈ పాటికి ఎవరు బయటికి వెళ్లేవాళ్ళు తెలిసేది. అవును సార్, యాక్చువల్గా మాకు బామ్మగారు కాల్ చేస్తేనే వచ్చాం. ఏంటి? అమ్మ కాల్ చేసిందా? ఎందుకు? మీతో ఏం చెప్పింది? బామ్మగారు కాల్ చేసి నిజమైన వారసురాలివి నువ్వే అని తెలిసింది, ఇంటికి రండి అని పిలిచారు సార్. నువ్వే నా బంగారు తల్లివి, నా మనవరాలివి. నువ్వు నా గాయత్రివని తెలిసిపోయిందమ్మా. అమ్మ గాయత్రి, నువ్వు త్వరగా రామ్మా. అమ్మ వాళ్ళు వచ్చేసరికి నువ్వు ఇంట్లో ఉండాలి. నువ్వు త్వరగా రా, అప్పుడు నేనే వాళ్ళతో అన్ని విషయాలు చెప్తాను. ఏంటి, మళ్ళీ కొత్త నాటకం మొదలు పెట్టారా? నానమ్మ ఎలాగో మాట్లాడలేదు అని, తనకు నిజం తెలుసు అని డ్రామా చేస్తున్నారా? అంత అవసరం లేదు సత్య. నిజంగా నాన్నమ్మ నోరు తెరిస్తే ఈ పాటికి నువ్వు జైల్లో ఉండేదానివి. నాన్న, నిజం నాన్న. నాన్నమ్మ నాకు కాల్ చేసి ఈ సత్య బ్రహ్మరాంబతో చేతులు కలిపిందన్నది నిజం. నువ్వు ఏంటి బిడ్డవని నాకు నిజం తెలిసిందని అప్పుడు నువ్వు ఇంటికి రా అమ్మా అని పిలిచింది.
ప్రశాంతంగా వచ్చాం. మేము వచ్చే లోపల మీ అందరికీ నిజం చెప్తుంది అనుకున్నాను, కానీ నానమ్మకి ఇలా జరుగుతుందని అనుకోలేదు. ఇలా మీ నోటికి ఏదొస్తే అది మాట్లాడితే ఎలా? అనవసరంగా ఆరోగ్యం బాగాలేని నాన్నమని ఇందులోకి లాక్కండి. అమ్మా, నేను చెప్తుంది నిజమమ్మా. మీకు నేను ఇలా అర్థమయ్యేలా చెప్పాలి. ఆ, గుర్తొచ్చింది. నానమ్మ తన ఫోన్ నుంచి నాకు కాల్ చేసింది కదా. ఫోన్ చూస్తే మీకే అర్థం అవుతుంది. ఏం అవసరం లేదు. మాకన్ని విషయాలు తెలుసు కాబట్టి మీ కథలన్నీ కట్టిపెట్టి మర్యాదగా బయటికి వెళ్ళండి. మాధవి, అక్క, అత్తయ్య గారి ఫోన్లో రీసెంట్ కాల్తో ఏ నెంబర్ ఉందో చూడు. అలాగే అక్క. అక్క, అత్తయ్య గారు ఈ రోజు అసలు ఎవరికీ ఫోన్ చేయలేదు. అన్నీ నిన్నటి కాల్సే ఉన్నాయి. నేను నానమ్మ ఫోన్లో నీ నెంబర్ ఎప్పుడో డిలీట్ చేశాను. నాకు తెలుసు రాధా, నువ్విలాంటిదేదో చేస్తావని. చూసావమ్మా, తను మళ్ళీ మనల్ని మోసం చేయాలని చూస్తుంది. నానమ్మ ఫోన్లో నాకు డయల్ చేసిన నెంబర్ డిలీట్ అయ్యుండొచ్చు, కానీ నా ఫోన్లో నానమ్మ నెంబర్ రిసీవ్డ్లో ఉంటుంది కదా. మనోహర్, నా ఫోన్ బయటుంది, తీసుకున్నావా? ఇప్పుడే తీసుకొస్తాను.